హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష గోరపల్లి. ఈరోజు మన వీడియో అందరూ ఇష్టపడే యమ్మీ చికెన్ ఫ్రై. ఎంతో ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా కుక్ చేయాలనేది ఈ వీడియో. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కాగనివ్వాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలానే 4 పచ్చిమిర్చి చీలికలు ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత కడిగిన చికెన్ని కూడా ఈ ఉల్లిపాయల్లో వేయండి. చిటికెడు పసుపు వేస్తే ఇంకా మంచిది, ఇష్టపడే వాళ్ళు వేసుకోండి. చికెన్ వేపుతున్నప్పుడు చికెన్లోని వాటర్ మొత్తం బయటికి వస్తుంది. ఆ వాటర్ని అలానే చికెన్లో ఉడకనివ్వండి. కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ టమాటా పేస్ట్ని సిద్ధం చేసుకోండి. పూర్తిగా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే వేయించాలి. సెమీ గ్రేవీతో ఫ్రై చేసుకోవాలి అనుకున్నట్టయితే కొంచెం ఎక్కువగానే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ మసాలాను వేగుతున్న చికెన్లో వేసి బాగా కలపండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం వేయించొద్దు, ఎందుకంటే చికెన్ మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. వేసిన మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత తగినంత కారం, ఉప్పు, అలానే కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలపండి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే వేయించాలి. కొంచెం నీళ్లు చిలకరించి పూర్తిగా కలియబెట్టండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా చెప్పండి, నేను ట్రై చేస్తాను. మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇక ఫైనల్గా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై. ఈ ఫ్రై పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చు, ఎందుకంటే ఇందులో ఎక్కువ మసాలాస్ మనం యూజ్ చేయలేదు కాబట్టి. చికెన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది. మరీ ఎక్కువగా రోస్ట్ చేస్తే చికెన్ కూడా గట్టిగా అయిపోతుంది, అందుకనే చెప్తున్నా. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.